ఒక ఇంట్లో ఒక అమ్మకి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ నలుగురికి నచ్చే రంగులు వేరుంటాయి. నలుగురికి నచ్చే ఆహారం వేరుంటది. నలుగురికి నచ్చే బట్టలు వేరే ఉంటాయి. వీళ్ళందరికీ ఒకే హీరో నచ్చుతాడా? నలుగురికి నలుగురు నచ్చుతారు. అందుకని తల్లి నీకు అతను నచ్చాడు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నీకు ఇతను నచ్చాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తుందా? కాదు. అన్ని విషయాలు వ్యత్యాసంగా ఉన్నారు కానీ తల్లి మాత్రం ఒకటే. అందరు కలిసి ఆమెను తల్లి అంటారు. అందరూ కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి ఏం పెడితే అది తిన్నారు, ఏ బట్టలేసి అది వేసుకున్నారు. కానీ వాళ్ళ మైండ్ వాళ్ళకి ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక వ్యక్తిగతమైన ఆలోచన వస్తుంది. వాళ్ళకి వ్యక్తిగతం అయిపోతుంది. భక్తి అనేది వ్యక్తిగతమైనది. ఈరోజు కన్వర్ట్ అయిపోయారు, కన్వర్ట్ చేస్తున్నారు అంటే కన్వర్ట్ అయ్యేవాడు పిచ్చోడా? అంటే కన్వర్ట్ అయ్యేవాడికి వ్యక్తిత్వమే లేదనా? కన్వర్ట్ అయ్యేవాడికి మానసికంగా ఆలోచించే శక్తి కూడా లేదనా? అలాగనప్పుడు పిచ్చోళ్ళందరినీ కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు అభ్యంతరం ఏముంది? కాదు. కన్వర్ట్ అవుతున్నాడు అని అంటే అతని మనస వాచ కర్మణ, అతని ఆలోచనలన్నీ కూడా అతను సరిగ్గా అతని ఆలోచన అతను చేసుకుని అతనికి ఏదో విషయంలో ఒక మార్పు కనిపించి అతను ఏదో విషయంలో అతనికి ఇది మంచిది అనిపించింది, అతని ఉద్దేశం మార్చుకున్నాడు. ఇప్పుడు ఉద్దేశం మార్చుకుని చంపేస్తారా? ఉద్దేశం మార్చుకుంటే తప్పెట్లా అవుతుంది? పాపం ఎట్లా అవుతుంది? ఒక ఇంట్లో పుట్టిన నలుగురు ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడి విషయం మాత్రం వ్యక్తిగతమైన ఆలోచన ఉండకూడదు. దానికి కన్వర్ట్ చేశారు, మార్చేశారు. మార్చడానికి వీళ్ళెవరు, మార్చడానికి వాళ్ళెవరు? ఎవరు వ్యక్తిగతమైనది అది తెలుసా? దేశం మన మాతృభూమి. విభేదించుకోవటం మొదలు పెడితే మన ఇంట్లోనే ఎన్ని గోడలు కట్టాలో ఆలోచించండి.